ఏంటి? లిథియం, కోబాల్ట్, రైట్, ఫెరస్, ఫోస్ఫేట్, ఇవన్నీ హెవీ మెటల్స్. ఈ మెటల్స్ని, లేకపోతే లెడ్, ఈ మెటల్స్ని మనము అన్ట్రీటెడ్గా వదిలేస్తే మన భూమి, నీరు, గాలి అన్నీ కాలుష్యం అయిపోయి భయంకరమైనటువంటి దారుణాలు జరిగే అవకాశం ఉంది మానవాళి మీద. కాబట్టి ఈ మెటల్స్ అన్నిటిని కూడా, ఈ మెటీరియల్స్ అన్నిటిని కూడా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయాలి అంటే ఆ ఉన్న బ్యాటరీ దాంట్లో ఏదైతే వస్తుందో దాన్ని ఫస్ట్ డికంపోజ్ చేసి, లిథియం కోబాల్ట్ చేసి దానిని ట్రీట్ రెండు రకాలుగా చేయొచ్చు. ఏంటి? ఒకటి ఏంటంటే మళ్ళీ దానిలో ఏమైనా లైఫ్ ఉంటే కొత్త బ్యాటరీస్లో వాడడానికి, దట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ ఎకానమీ అంటారు. లేదా ఇప్పుడు వెహికల్స్ లో మొబిలిటీ కోసం ఉన్నటువంటి బ్యాటరీస్ ని, వీటిని ఇన్వర్టర్స్ కోసము స్టాండ్ అలోన్ బ్యాటరీగా వాడడానికి, ఒక అదర్ ఆల్టర్నేట్ గా, వెరీ గుడ్, అదర్ యూస్ కేసు వాడడానికి. దీనిని రీసైక్లింగ్ అంటారు. అది స్వాపబుల్ బ్యాటరీ కావచ్చు, పర్మనెంట్ బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ కావచ్చు. సో ఆ రీసైక్లింగ్ బిజినెస్ ఇంచుమించు ఒక $5 బిలియన్ బిజినెస్ ఉండబోతుంది. తర్వాత ఈవీ శాస్ అంటే ఇంకా ఇవన్నీ చేయడానికి సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, టెలిమాటిక్స్, ఇవన్నీ కలిపితే $3 బిలియన్. ఇవన్నీ యాడ్ చేసినట్లయితే మనకు వీఆర్ ఎట్ అరౌండ్ $250 బిలియన్. సో ప్రతి దాంట్లో కూడా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది.